దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి అనేక సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని, వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాము కాబట్టి శ్రద్ధగా దానికి వాక్యాన్ని వినాలని ప్రభు నామం చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ 2:30 కావస్తా ఉంది. ప్రభు వల్ల ఆరాధన ఉంది. ఇంకా కూడా కార్యక్రమాలు అంటున్నారా ఇక్కడ ఉన్నాయంట, ఏంటో నాకు తెలీదు. సంతోషం. శారమ్మ గారు గడియారం ఇచ్చారు. ఎందుకు తెలుసా? టైం ప్రకారంగా అన్ని కూడా ఈ ఐడియా కూడా ఆవిడొచ్చింది. అన్ని చూసుకుని చదువుతారని. ఓకే, సంతోషం. సంఘపక్షాన శారమ్మ గారి ప్రతి వందనాలు. ఈ సమయంలో అపోస్తుల కార్యక్రమము 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతాం. అపోస్తుల కార్యక్రమము 11వ అధ్యాయము 26వ వచనం. చిన్న ప్రార్థన చేసుకున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి, ఉన్నత నామానికి, శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ సమయంలో ప్రభు నీ వాక్యాన్ని తండ్రి మేము నాయన వినబోతూ ఉండగా, ప్రభు ధ్యానించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడి నన్ను బలపరిచి స్థిరపరచమని, నీ పక్షముగా ప్రభు నిలబడినటువంటి నన్ను ప్రభుని శిలువ కేంద్రంలో మరుగుపరుచుకొని నా నోటిని తండ్రి, నా నాలుకను తండ్రి ముట్టి పవిత్రపరిచి ప్రభువా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చాలా సార్లు చదివాం. ఇంకా మనమందరం కూడా ఎవరము? మనమందరం కూడా ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మనము ఎవరమని చెప్పుకుంటాం? ఎవరమని చెప్పుకుంటాం? క్రైస్తవులమని చెప్పుకుంటాం. ఎవరైనా మీరెవరు అని అడిగితే మేము క్రైస్తవులమని చెప్పుకుంటాం. చాలా సంతోషం కదండి. ఆ మాట చెప్పుకోవడానికి చాలా సంతోషము అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. అయితే క్రైస్తవుడు అని అంటే ఎవరు? క్రైస్తవుడు అని ఎవరిని అంటారు? ఇదేంటండి మమ్మల్ని అంటున్నారు కదా, ఇంకెవరిని అంటారండి అని అంట. అది కాదు. క్రైస్తవులు అని ఎవరిని అంటారు? క్రైస్తవులను ఎవరని అంటారంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డల్ని. అంటే దేవుని ఎరగడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు అని ఎరిగినటువంటి వారముగా అంటే అని క్రైస్తవులు అంటారు. అది మీ భావన, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే చెప్పండి. క్రైస్తవులని మనల్ని ఎలా పిలుస్తారు? ఎందుకు పిలుస్తారు? కారణం ఏంటి? ఆ విషయాలు మనం నేర్చుకున్నాం కదండి. ఉదాహరణకు టీచర్ దగ్గర ఏముంటది? విద్య ఉంటుంది కదండి. టీచర్ దగ్గర విద్య ఉంటుంది. అలాగే ఇంజనీర్ దగ్గర ఏముంటది? టెక్నాలజీ ఉంటది, టెక్నాలజీ ఉంటది కదండి. డాక్టర్ దగ్గర ఏముంటది? వైద్యం ఉంటది. బా, చాలా చక్కగా చెప్పారు. సూపర్, చాలా మంచిది కదండి. అన్ని సూటిగా చెప్పేశారు. ఆన్సర్లు అన్ని కరెక్టే. 100కి 100 మార్కులు వేసి వచ్చింది అందరికి కూడా. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న. క్రైస్తవుడి దగ్గర ఏముండాలి? వాక్యం అంటే ఎవరు? అని క్రైస్తవుడి దగ్గర ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అంటే దేవుని కలిగి ఉండాలి. దేవుడు ఉండడం అంటే దేవుని కలిగినటువంటి వారిని క్రైస్తవులు అంటాం, అంతే కదా. అయితే ఇప్పుడు దేవుని కలిగినటువంటి వారముగా మనం ఉన్నామా లేదా? ఒక ప్రశ్న. మీరు చెప్పారు దేవుని కలిగినటువంటి వారిని క్రైస్తవులు అంటారని. అయితే దేవుని కలిగినటువంటి వారముగా మనం ఉండి మనం క్రైస్తవులు అని చెప్పుకోగలుగుతున్నామా?
అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం క్రైస్తవులమే. అయితే క్రైస్తవుని దగ్గర ఎవరు కనిపించాలి? డాక్టర్ దగ్గర వైద్యం కనిపిస్తా ఉంది, ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ కనబడతా ఉంది, టీచర్ దగ్గర విద్య కనిపిస్తా ఉంటే క్రైస్తవుడిగా చెప్పుకున్నటువంటి నీ దగ్గర ఎవరు కనబడాలి? దేవుడు కనబడా. అర్థమవుతుందా? దేవుడు కనబడుతున్నాడా? క్రైస్తవుడి దగ్గర దేవుడు కనబడుతున్నాడంటే ప్రశ్నే. ఎవరికి కనబడాలి దేవుడు? నీకు కనబడటం కాదు, నిన్ను చూసేటువంటి వారికి కనబడాలి. నీవు ఎవరికి తెలుసు వాళ్ళకి కనబడాలి. నీలో ఎవరిని చూడాలంటే లోకము క్రీస్తుని చూడాలి. ఆమేన్. ఎవరిని చూడాలి? నీలో క్రైస్తవురాలు అని చెప్పుకున్నటువంటి నీలో నాలో ఎవరు కనబడాలి? లోకానికి క్రీస్తు కనబడాలి. ఎవరు కనబడుతున్నారు? క్రీస్తు కనబడుతున్నాడా అనేది మనం ఆలోచన చేసుకుంటే అది మీకే వదిలేస్తా ఉందని. విశ్రాంతి దినంలో మనమందరం కూడా 2 గంటలు దేవుని యొక్క మందిరంలో కూర్చుంటాం. దేవుని ఆరాధించడానికి తమ్ముడు చెప్పాడు కదా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను, పూర్ణబలంతోను, పూర్ణశక్తితోను ఆయన నామాన్ని ఆరాధించాలి, గొప్ప చేయాలి, పొగడాలి, ఆయన కీర్తించాలి. అందుకోసం మనం వచ్చాం. ఈ 2 గంటలు కూడా ఆయన చెందినటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క ఎరిగినటువంటి వారముగా మనం ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనమందరం కూడా క్రీస్తు బిడ్డలము, క్రీస్తును అనుచరులను చెప్పుకున్నటువంటి మన యొక్క జీవితంలో ఈ 2 గంటల తర్వాత ఎవరు కనబడాలి అంటే ఎవరు కనబడాలి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు కనబడాలి. అయితే ఈ 2 గంటలు కూడా కనబడలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉన్నాం అనుకోండి, మనకంటే దాని బయటలోకి ఎవరు ఉండరు. ఈ 2 గంటలు కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనుచరులుగా లేకపోతే, ఈ 2 గంటలైనా దేవుని యొక్క బిడ్డలుగా మనం లేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదండి. ఎందుకంటే మనలో ఈ లోకము ఎవరిని చూడాలంటే ప్రభువుని చూడాలి, క్రీస్తుని చూడాలి, యేసుని చూడాలి, వాక్యాన్ని చూడాలి. అలాగా ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు గాని, క్రైస్తవులు గాని, క్రైస్తవ సంఘాలు గాని, క్రైస్తవ సమాజం గాని ఉందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోక తప్పదండి. ఆలోచన చేసుకున్నాం. ఈ రోజున సంఘాల్లో కూడా క్రీస్తు ఉంటున్నాడనంటే అది ప్రశ్నార్థకంగా అయిపోతా ఉంది, ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. ఆలోచిద్దాం ప్రియమైనటువంటి వారులారా. క్రైస్తవుడి దగ్గర ఎవరుండాలి? క్రైస్తవుని దగ్గర ఎవరుండాలి? క్రీస్తును కలిగినటువంటి వారు క్రైస్తవులు. అంత్యోకయలో మొట్టమొదట క్రైస్తవులని ఎవరు పిలువబడ్డారు అంటే అపోస్తలులైనటువంటి శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు క్రైస్తవులు అనబడ్డారు అనంటే వారు దేవుని యొక్క శిష్యులుగా ఉన్నారు కాబట్టి. ఆమేన్. క్రైస్తవులుగా పిలువబడడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క శిష్యులు, యేసు యొక్క శిష్యులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించే వారుగా ఉన్నారు కాబట్టి మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అయితే నీవు నేను కూడా ఒట్టిగానే అనబడతా ఉన్నాం. BCC బ్యాక్వర్డ్ క్రిస్టియన్, మన యొక్క సర్టిఫికేట్ లో క్రిస్టియన్ అని ఉంటది. మన క్రైస్తవులను చెప్పుకుంటా ఉన్నాం. ఎవరైనా అడిగితే ఆయన క్రిస్టియన్ అంటాం. మా తాత క్రిస్టియన్, మా ముత్తాత క్రిస్టియన్, మా అమ్మమ్మ క్రిస్టియన్, మా అమ్మమ్మ కూడా క్రిస్టియన్ అని చెప్పుకుంటారు చాలా మంది. మంచిదే, చెప్పుకోవడంలో నేను తప్పని చెప్పట్లా. అయితే ఆ క్రీస్తు నీలో ఆ క్రీస్తు ఉన్నాడా? వారు క్రీస్తు శిష్యుల యొక్క జీవితంలో సమస్తాన్ని విడిచిపెట్టేసి సమస్తాన్ని కూడా పెద్ద కుప్పగా ఎంచుకుని తన జీవితాలను దేవునికి పరిపూర్ణంగా సంపూర్ణంగా సమర్పణ చేసుకుని ఆయన యొక్క సన్నిధిలో కొనసాగిపోయినటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వారిని బట్టి దేవుడు ఏమన్నాడంటే అక్కడ సంఘమేమని పిలిపింది. అంత్యయుగంలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. శిష్యులుగా ఉన్నారు కాబట్టి. శిష్యుడిగా ఉన్నటువంటి వాడు ఎవరిని పోలి ఉండాలి? గురువును పోలి ఉండాలి. గురువును పోలినటువంటి వాడిని ఏమంటాం? మంచి శిష్యుడు అంటాం కదండి. అంతేనా?
మీ గురువులు ఉన్నారా? గురువులు లేరా? మేడము సార్లు గురువులు లేకుండా విద్యను నేర్చుకున్నారు మీరు. మేడములు సార్లు ఎంతవరకు మేడము సార్లు ఇక్కడ దుబాయ్లో కదండి. మనం గురువు లేకుండా ఏ విద్యను కూడా నేర్చుకోలేము కదండి. ఏ విద్యను కూడా నేర్చుకోలేము. అయితే మనకి ప్రధాన గురువు, ముఖ్యమైనటువంటి గురువు మన జీవితంలో ఎవరై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. చెప్పడదామా? యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. ఆమేన్. మన యొక్క గురువు ఎవరై ఉండాలంటే యేసు ప్రభువులు వారై ఉండాలి. మనము వారి యొక్క శిష్యులమై ఉండాలి. అప్పుడు మనము ఏమని చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవడానికి మనం అనుభవం అవుతాం. ఆమేన్. ఇప్పుడు మనం క్రైస్తవులను చెప్పుకోవడానికి అర్హత పరిపూర్ణంగా మనం సాధించామా లేదా? ఝాన్సీ అంటే సాధించాను అని ఆవిడ వ్యక్తిగతం, ఆవిడ సాధించింది. అంటే క్రీస్తు వారిలో కనపడాలి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎవరు కనపడాలి? క్రీస్తులో ఎవరు ఉండాలి? మనలో ఎవరు ఉండాలి అంటే క్రీస్తు ఉండాలి. శిష్యుల యొక్క జీవితాల్లో ఎవరున్నారు? సమస్తమును పెంట కుప్పగా ఎంచుకుని ఎవరిని వెంబడించారు? యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించారు కదండి. సమస్తాన్ని కూడా పెంట కుప్పగా ఎంచుకున్నారు. క్రైస్తవుడు అయినందుకు క్రీస్తును అనుసరించడానికి తీర్మానం చేసుకున్నటువంటి శిష్యుల యొక్క జీవితాల్లో, క్రైస్తవులుగా పిడబడినటువంటి శిష్యుల యొక్క జీవితాల్లో ఏమైనా సుఖాన్ని అనుభవించారంటారా? ఏమండి, ఏమైనా సుఖాన్ని అనుభవించారా? శిష్యుల యొక్క జీవితాన్ని మనం ఒక్కొక్కరి యొక్క జీవితాన్ని, వారి జీవిత చరిత్ర మనం చదివితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనకు కనపడతాయి. బైబిల్ కూడా చెప్తా ఉంది, నీవు క్రైస్తవుడు అయినందుకు శ్రమను అనుభవించవలసిందే. నీవు క్రైస్తవుడు అయినందుకు అనగా దేవుని బిడ్డమైనందుకు, దేవుని యొక్క బిడ్డగా నీవు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నటువంటి నీ జీవితంలో ఏం ఆహ్వానించాలి? శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా మనము ఎవరిని విడిచిపెట్టకూడదు? యేసును ప్రభు వారిని విడిచిపెట్టకూడదు. ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, జ్వరం వస్తే సన్నిధి మానేస్తాం, తలపడి వస్తే సన్నిధి మానేస్తాం, గొప్ప ఎండ బాగా కాసిందంటే సన్నిధి మానేస్తాం. మొట్టమొదటిగా మనము కోపగించుకునేది ఎవరు కదా? దేవుని సన్నిధి కదా కదండి. అవునా కదా? మిమ్మల్ని ఏమి తప్పు పట్టట్లేదండి, మిమ్మల్ని ఏమి తప్పు పట్టలేదు. నా కోసమే అంటున్నారు పాస్టర్ గారు, ఈ మాటలతో ఓకేనా? ఏది మనకు జీవితంలో వచ్చినా మొట్టమొదట మనము ఇవ్వాల్సింది ఎవరికి? దేవుని యొక్క సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వాలి. మొట్టమొదటి స్థానము, ప్రాముఖ్యత దేవుని యొక్క సన్నిధికి మనం ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యానికి మనము ఇవ్వాలి. వారానికి ఒక్కరోజే 2 గంటలు మాత్రమే దేవుని యొక్క మందిరానికి వెళ్తాం. దేవుని యొక్క మందిరానికి మనము వెళ్తాం. ఈ 2 గంటలు కూడా మనము ఏ విధంగా ఎగ్గొట్టాలా అని చూసేటువంటి వారు చాలా మంది ఉంటారు కదండి. ఏ విధంగా ఎగ్గొట్టాలా? ఎందుకంటే వారానికి ఒక రోజే సెలవు. ఈరోజు ఫుల్ గా పడుకోవాలి, ఫుల్ గా పడుకోవాలి. ఆ రోజే పనులు పెట్టుకుంటారు చాలా మంది, ఆ రోజే పనులు పెట్టుకుంటారు. దేవుడు చూస్తాడండి, దేవుడు చూస్తాడు. దేవుడికి మనం లెక్క అప్పగించాల్సిందే. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు స్వస్థపరిచే దేవుడేనా? బలాన్నిచ్చే దేవుడేనా? సమాధానం ఇచ్చే దేవుడేనా? శాంతినిచ్చే దేవుడే. నీ యొక్క అవసరం తీర్చే దేవుడు కదా, నీ అక్కరం తీర్చే దేవుడు కదా, నీ బలహీనతను బలపరిచే దేవుడు కదా. ఎందుకు దేవుడు తక్కువ చేసి దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం అని అంటే, దేవుడిని మనం తక్కువ అంచనేస్తాం. దేవుడు ఇంకా దేవుని యొక్క బిడ్డగా, క్రైస్తవురాలిగా, దేవుని బిడ్డగా చెప్పుకున్నటువంటి మన జీవితంలో క్రీస్తు ఉంటే గనక నువ్వు సన్నిధి మానవు. ఆమేన్. ఒప్పుకుంటారా?
హల్లెలూయా. క్రైస్తవులు అని ఎవరు పిలవబడ్డారంటే మొట్టమొదట అంత్యోకయలో ఎవరు పిలవబడ్డారు? శిష్యులు పిలవబడ్డారు. ఎందుకు పిలవబడ్డారు? దేవుడిని వారు అనుసరిస్తా ఉన్నారు. వారి జీవితంలో ఎవరున్నారంటే యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నాడు కాబట్టి వారు అనుసరిస్తా ఉన్నారు కాబట్టి. అయితే నీవు నేను కూడా ప్రభువుని మనం అనుసరిస్తా ఉన్నామా? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఒక చిన్న మాట. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఇందాక చెప్పుకున్నాము కదా, ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే ఏంటండి? శ్రమ, వేదన, బాధ, కష్టము, నష్టము, కన్నీరు, దుఃఖం కదండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా ఆయన బాధను అనుభవించకుండా ఉన్నాడండి? బాధను అనుభవించకుండా ఉన్నాడా? నీ కొరకు, నా కొరకు, అందరి యొక్క పాపల కొరకు కలవరి సిలువలో ఆయన ప్రాణాన్ని తెచ్చాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన ప్రాణాన్ని పెట్టి రక్తదారులుగా రక్తం నీరుగా కారిపోయేంత వరకు కూడా నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయనను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము? ఎవడైనా నన్ను వెంబడించాలంటే నా సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమ, వేదన, ఇబ్బంది, కష్టం, నష్టము. అయితే అవన్నీ కూడా నీ నా జీవితంలో ఒకసారి ఎదురైనప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, నష్టము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, నీకు దుఃఖము కలిగినప్పుడు, నీకు శ్రమ ఎదురైనప్పుడు ఎందుకు దేవుని విడిచిపెట్టేస్తా ఉన్నావు? ఎందుకు దేవుడిని నీవు పక్కన పెడతా ఉన్నావు? శ్రమలలో దేవుడు తోడుగా ఉంటాడు. అలనాడు శిష్యులకు తోడుకున్నటువంటి దేవుడు, సమస్తాన్ని కూడా పెంట గొప్పగా ఎంచుకున్నటువంటి పౌలిక జీవితంలో తోడుకున్నటువంటి దేవుడు, యోబుకు తోడుకున్నటువంటి దేవుడు, మోషేకు తోడుకున్నట్టు నడిపించినటువంటి దేవుడు, అబ్రహాము తోడిని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా? నిన్ను దీవించలేడా? నిన్ను నడిపించలేడా? నీతో మాట్లాడడా? ఆమేన్. మాట్లాడడానికి దేవుడు మన ముందున్నాడు. క్రైస్తవుడిగా అయినందుకు మనము సంతోషించాలి. దేవుని యొక్క బిడ్డగా మనము అయినందుకు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించే వారిగా ఉండాలి. ఈ రోజున మనము బయట ప్రపంచంలోకి చూస్తే గనక, బయట ప్రపంచంలోనికి వెళితే గనక క్రైస్తవులు ఉమ్మేస్తూ ఉన్నారు, కొరడాదెబ్బ కొడతా ఉన్నారు, చంపేస్తున్నారు, మందిరాలు కూర్చేస్తూ ఉన్నారు, మానభంగాలు చేస్తూ ఉన్నారు, బైబిల్ అంటించేస్తూ ఉన్నారు. ఎవ్వరూ కూడా వెనకడుగు వేయట్లేదు. ఆ బాధలు ఏమి మన పట్టలేదు. ఆ బాధలు ఏమి దేవుడు మనకి ఇవ్వలేదు. చక్కటి సౌఖ్యమైనటువంటి పరిస్థితులు ఈ దుబాయ్ దేశంలో మనకి ఇచ్చాడు. సమస్తాన్ని కూడా అనుగ్రహం చేస్తూ ఉన్నాడు, చేతున్న పనిస్తూ ఉన్నాడు, అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబం పోషించుకోవడానికి చక్కటి పరిస్థితులు దేవుడు అనుకూలపరిచాడు. ఒకవేళ అన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఒకవేళ పక్కన పెట్టేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే గనక ఇది నాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఎవడైనను క్రీస్తును కలిగిన వారుగా లేకపోతే దేవుడు అడుగుతున్నాడు, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దినవెల్ల నా చేతులు చాపుచున్నాను, మీరు నా దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వారు, ఇప్పుడు క్రైస్తవులు అంటే ఎవరండి? మనం క్రైస్తవులమేనా? ఇప్పుడు ప్రశ్నించుకోండి. మనం క్రైస్తవులమేనా? క్రైస్తవులను చెప్పుకునేటువంటి నామకార్థమైనటువంటి క్రైస్తవ పిల్లలుగా మనము పిలబడుతున్నామా? ఆలోచించమని కోరుతా ఉన్నాను కదండి. పాలకూర అంటాం, పాలుంటాయా? పాలకూర అని పిలుస్తాం కానీ పాలుండవు కదండి. నేతి బీరకాయ అంటాం, నెయ్యి ఉండదు, నీరు ఉండదు కదండి. క్రైస్తవులుగా పిలవబడుతున్న మనలో ఒకవేళ నేతి బీరకాయలాగా, పాలకూరలాగా లేనటువంటి వ్యక్తిగా ఒకవేళ మనం ఉన్నామేమో.
పైకి మనం చెప్పుకుంటున్నాము క్రైస్తవులు అని, నామకార్థంగా బ్రతికేస్తా ఉన్నామేమో. మన దగ్గర క్రీస్తు తత్వం కనపడాలి, క్రీస్తు ప్రేమ కనపడాలి, క్రీస్తు ప్రేమ కనపడాలి. అదండి క్రైస్తవ్యం. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే, అనగా పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా దొరకంది ఏంటంటే దినాల్లో ప్రేమను దొరకట్లేదు. పిల్లలకు తల్లిదండ్రుల ద్వారా ప్రేమ వారు దొరకనటువంటి పరిస్థితులకు ఈ రోజున కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి పూర్వం కంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తే మన దగ్గర వారికి ప్రేమ దొరకట్లేదు కాబట్టి వేరే వాళ్ళ యొక్క ప్రేమలో పడిపోతా ఉన్నారు కదండి, అవును కదా? తల్లిదండ్రులుగా మనం ప్రేమను పిల్లలకు పంచలేకపోతా ఉన్నాం, చూపించలేకపోతా ఉన్నాం, ఆదరించలేకపోతా ఉన్నాం. కాబట్టి మన పిల్లలు వేరే వాళ్ళ యొక్క ప్రేమలో పడి వారి జీవితాలను నాశనం చేసుకోవడానికి ఒక రకంగా తల్లిదండ్రులుగా మనమే కారణం. నీ దగ్గర తల్లిదండ్రులుగా నీ దగ్గర పిల్లలకి దేవుని యొక్క ప్రేమను కనపరిస్తే, చూపిస్తే, ఆ ప్రేమను ఎప్పుడు కూడా వారు మర్చిపోరండి, ఎప్పుడు కూడా మర్చిపోరు. అది వేరే వాళ్ళ దగ్గర పొందుకుంటున్నారు దినాన్న. ఆలోచిద్దాం. క్రైస్తవునిగా నీ దగ్గర దేవుని యొక్క ప్రేమ ఉండాలి. ఏముండాలి? దేవుని యొక్క ప్రేమ ఉండాలి. క్రైస్తవుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఎవరి ప్రేమ ఉండాలి? దేవుని యొక్క ప్రేమ ఉండాలి. అప్పుడు నీవు క్రైస్తవుడు అని చెప్పుకోగలిగితే సంతోషం. దేవుని యొక్క ప్రేమ నీలో లేకుండా, దేవుని యొక్క వాక్యానికి నువ్వు బద్దుడై ఉండకుండా, దేవుని యొక్క ప్రేమ ప్రకారముగా నీవు నడుచుకోకుండా, నేను క్రైస్తవుడనని ఒకవేళ చెప్పుకుంటే దేవుడు నిన్ను అంగీకరించగలుగుతాడా? దేవుడు నిన్ను అంగీకరించగలుగుతాడా? మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు. క్రైస్తవ్యం అంటే ఆచారం కాదు. క్రైస్తవం అంటే ఆచరణ. ఆచరణ అంటే తెలుసా మీకు? అనుసరించడం. ఈ రోజున క్రైస్తవ్యం ఒక మతం అని చెప్పుకుంటూ ఉన్నారు. క్రైస్తవ్యం ఎప్పటికీ మతము కాదు. క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి, చూపించినటువంటి ఒక మార్గం. ఆ మార్గంలో నిన్ను నన్ను కూడా ఉంచాడు దేవుడు. ఒక మార్గాన్ని చూపించాడు దేవుడు. ఒక మార్గంలో చూపించి నేను ఈ మార్గంలో నడవమన్నాడు. నీకు నీ చేతిలో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఉంచాడు. అన్ని విషయాలు దీనిలో పొందుపరిచాడు. అన్ని విషయాలు నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసిచ్చాడు దేవుడు. నీతో నీ వాక్యము చదువుతా ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు, వాక్యము పఠిస్తా ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ఎలాగ జీవించాలో, ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ మర్యాద చేయాలో, ఎలాంటి ప్రేమను చూపించాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. అయితే నీవు ఎందుకు దేవుణ్ణి ఒకవేళ నిర్లక్ష్యము చేసేటువంటి వ్యక్తిగా ఒకవేళ నీవు ఉన్నావేమో. కనుక ప్రియుల రాజు ఆలోచిద్దాం. క్రైస్తవ్యం అంటే ఏంటండి? ఆచరణ. క్రైస్తవ్యం అంటే ఏంటంటే ప్రేమ. క్రైస్తవ్యం అంటే దయ. క్రైస్తవ్యం అంటే త్యాగం. దేనికైనా నిన్న రెడీ ప్రభువా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పినటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే, నేనున్నది బ్రతికేది నేను కాదు, బ్రతికేది పౌలు చనిపోయాడు, బ్రతుకుచున్నది క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు. మనము ఇప్పుడు ఎవరి బిడ్డలము? ఎలా ఉండడానికి మనము తీర్మానం చేసుకున్నాం. అయితే బయటికి వెళ్ళిన తర్వాత క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు, క్రైస్తవ సంఘం అని చెప్పుకున్నటువంటి మనందరి యొక్క జీవితాల్లో, శిష్యుల యొక్క జీవితాల్లో ఎవరు కనబడ్డారు?
దేవుని యొక్క క్రియలు కనిపించినాయి. దేవుని వారు అనుసరించారు పరిపూర్ణంగా. అయితే క్రైస్తవుడు అని నీవు నేను కూడా చెప్పుకుంటున్నాం కదా. అయితే చెప్పుకున్నటువంటి మన యొక్క జీవితాల్లో లోకము ఎవరిని చూడాలి అంటే నీలో క్రీస్తుని చూడాలి. క్రీస్తుని ద్వేషించినటువంటి వారిని, క్రీస్తు మీద ఉమ్మేసినటువంటి వారిని, క్రీస్తుని కొరడాలతో కొట్టినటువంటి వారిని, క్రీస్తుని దూషించినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా అన్నారండి? ఏమైనా అన్నారా? శపించాడు ఆయన? శపించాడా? శపించలేదు. ఒక్క మాట కూడా ఎవరిని కూడా ఆయన దాఖలు లేవు కదండి. అయితే ఆయన బిడ్డగా నీవు చెప్పుకుంటున్నావు కదా, ఆయన బిడ్డగా నేను చెప్పుకుంటున్నాను కదా. ఒకవేళ అలాంటి పరిస్థితులు నీకు కలిగినప్పుడు, నీకు ఎదురైనప్పుడు నువ్వు ఎలాగ స్పందిస్తా ఉన్నావు? ఎలా స్పందిస్తా ఉన్నావు? ఎలా మాట్లాడుతా ఉన్నావు అని ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది మనం ఎలాగో ప్రవర్తిస్తున్నాం అనేది. దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ, దేవుడు కనపరిచినటువంటి ఆ దయ, ఆ త్యాగము మనలో అనువంతం కూడా లేకపోతే ఏ దినమో, ఏ గడియో, ఏ సమయమో, ఏ దినమో, ఎక్కడో, ఎప్పుడో, ఎలాగో తెలియదు మన యొక్క అంతం. అవును కదండి. ఎక్కడో తెలియదు, ఎలాగో తెలియదు, ఎప్పుడో తెలియదు. ఒకవేళ లోకాన్ని నీవు విడిచి వెళ్ళిపోతే, ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఉండి నీవు లోకాన్ని విడిచి వెళ్ళిపోతే నీవు చేసినటువంటి భక్తంతా కూడా నీకు ఫలితాన్ని ఇస్తుందా అంటే ఫలితాన్ని ఇవ్వదు కదా. ఎందుకు చేస్తా ఉన్నాం మనం? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనము కూడా కలిగి ఉన్నాం. కొంతలో కొంతైనా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అక్కడే ఆగిపోదామా? మనము దేవుడు ఎంత క్షమాపణ కలిగినటువంటి వాడు, ఎంత దయగలిగినటువంటి వాడు, అంతే రోషం కలిగినటువంటి వాడు మనకి కదండి. ఆయన దగ్గర రికమెండేషన్స్ పనికిరావు. ఉదాహరణకు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకున్నాం. ప్రభువా ఈ బిడ్డను నీ సన్నిధికి చేర్చుకో అని మనం ప్రార్థన చేస్తాం. చేర్చుకుంటాడా? ఎందుకని? మనము మన రికమెండేషన్ పనిచేయవు అక్కడ కదండి. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి కోసం ఎన్ని రికమెండేషన్ చేసినా ఆయన చేర్చుకోడు. ఎప్పుడు చేర్చుకుంటాడు అంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చి, అనుసరించి, గైకొని, అంచుత ప్రకారంగా జీవించి లోకాన్ని విడిచి వెళ్ళినాడు ఆయన చేర్చుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసి చేర్చుకోడు, నేను ప్రార్థన చేసి చేసుకోడు, ఎంత బిషప్లు ప్రార్థన చేసినా చేర్చుకోడు. నేను ఊహించాను. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మనం ఇప్పుడు క్రైస్తవులమా కాదా? మనం ఇప్పుడు క్రైస్తవులమా కాదా? పైమాటి కాలం చెప్పేస్తా ఉన్నామా? ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి ప్యాక్ పని కొట్టాను అనుకోండి, వాడు ఏం చేస్తారు? మీరు ఓర్చుకుంటారా? ఇంకా అటు చూసి ఏం దొరుకుతుందని చూసి చేతికి అందింది పచ్చపట్లాడిచ్చేస్తారు కదా. క్రైస్తవులు అలా చేస్తారా? మరి ఇప్పుడు చెప్పారు కదా. అంటే దేవుని మందిరంలో కూడా అబద్ధాలు ఆడతారా? దేవుని సన్నిధిలో
కూడా అబద్ధాలు ఆడతారా? క్రైస్తవుడు సత్యమే చెప్పాలి కదా. మరి దేవుడి సన్నిధిలో ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? అలవాటు అయిపోయింది కదా, టైం అయిపోయింది. ఏంటండి క్రైస్తవులు కొట్టకూడదు, అదే నేను చెప్పిందండి. చెప్పేది అదే, మిమ్మల్ని అడిగేది అదే. నేను కొట్టనండి, ఏదన్నా నేను క్రైస్తవుడు కాదు, నేను క్రైస్తవుడు కాదు. చాలా తెలుగుగా అడుగుతున్నారే, చాలా సంతోషంగా. నేను క్రైస్తవుడు కాదండి, నేను క్రైస్తవుడు కాదు. నేను అన్యుడిని, నేను విగ్రహాల దగ్గరని, లేకపోతే తాగుబోతుని, తిరుగుబోతుని. మానవ స్వభావంలో ఎవరికైనా పాపం వస్తే కొడతారండి. దేవునిలో నడిచేవాడికి తగ్గించుకుంటారు. అది దేవునిలో ఉన్నటువంటి వారు మానవులుగా మనం ఏంటంటే పాపం వచ్చేస్తుంది కదా, సర్వసాధారణంగా. కానీ మనము ఎవరి బిడ్డలం? దేవుని బిడ్డలం కదా. మన దేవుడు కూడా ఏం చేశారు? వాళ్ళు పరిచయాలు సదుపాయాలు అందరూ కూడా ఏం చేశారంటే కొట్టారండి, కొట్టారు. ఆయన ఏమైనా పాపం చేశాడంటే పాపం చేయలేదు. శరీరాన్ని చందనాడు. శరీరాన్ని ఎలాగే చందనాడో తెలుసా? నేను ముగించిన నా సమయం అయిపోయింది. కొరడానికి కొంకులు ఉంటాయి, కొంకులు ఉంటాయి. ఇలాగా మనము ఉదాహరణకు మీరు నూతులో బక్కిడి పడిపోయినప్పుడు తీస్తారు. నూతులు తెలుసా మీకు? మన ఎప్పుడు తెలియదు నాకు, గ్యాలం వేసి ఆ బక్కిడి పైకి తీసేవారు. అలాంటిది కొరడాకి ఆ కుంకులు లాంటివి కట్టారు అన్నమాట. వేసి ఇలా కొడితే చుట్టూ తిరిగితే ఈయన శరీరాన్ని అంటుకుని పెడలుగా వచ్చేస్తాడు. అంటే ముద్దలుగా అలా కొట్ట వేసేది. ఎవరైనా చిన్న మాట అంటే ఎందుకు నీవు వచ్చుకోలేకపోతా ఉన్నావు? ఇంకెక్కడ నీ క్రైస్తవ తత్వం, క్రీస్తు తత్వం ఏది మన దగ్గర? ఎప్పుడు మారుతాం? ఎప్పుడు మారుతాం? ఎప్పుడు మార్చుకున్నాం మన జీవితాన్ని? చిన్న ప్రార్థన చేస్తాం, అందరూ కూడా తలవచ్చు. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించాలి. చాలా చెప్పాలన్న సమయం లేదు. హల్లెలూయా. ఒకసారి మనం ప్రశ్నించుకున్నాం, క్రైస్తవులుగా చెప్పుకొచ్చాం. అందరూ కూడా లేచిన పడదాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మమ్మల్ని ప్రభువా క్రైస్తవులుగా ప్రభువా మేమందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. కానీ మా జీవితంలో ఒకవేళ క్రైస్తవ్యం లేకపోతే ప్రభువా అది వ్యర్థము కనుక ప్రభువా మేమందరం కూడా నీ బిడ్డలుగా నీ క్రియలు కలిగి ప్రభు ఉండడానికి కృప చూపి సహాయం చేసి ఆ రీతిగా మమ్మల్ని కూడా నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనందరం కూడా ప్రభువుల ఆరాధనలో మనం వెళ్ళిపోదాం. ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మూకరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారంగా భోజనం ఏమనిపేమట ఆయన ఈ పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన నేను కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధిగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగువలెను. హల్లెలూయా. స్తోత్రం. రొట్టె ద్రాక్ష రసము మన వచ్చులో ఉంది. రొట్టెకు సాదృశ్యంగా దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసము మన మధ్య ఉంచబడి ఉంది. ప్రభువా స్తోత్రాలు. మనమందరం కూడా ఆలోచన చేసుకున్నాం. ఇది రొట్టెని గాని ఇది ద్రాక్ష రసం అని గాని మీరు తలంచకుండా ఇది దేవుడు నాకు చిందించినటువంటి రక్తం అని